హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎవరెవరి లిస్ట్ అనేది పేరు వచ్చిన వెంటనే ఎలా చెక్ చేసుకోవాలి, ఇక తెలంగాణ రాష్ట్రం చాలామంది అయితే అడుగుతున్నారు ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి. చాలామందికి అయితే రాలేదని అంటున్నారు, మా జిల్లాకి ఇవ్వలేదు అంటున్నారు, కొంతమంది ఏమో ఇచ్చారు అంటున్నారు. అయితే 11 రకాల ఆసరా పెన్షన్లు పొందుతున్న వారందరికీ తప్పనిసరిగా ఇక ఈ డాక్యుమెంట్లు ఇస్తేనే మనకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాలి ఏంటనేది కూడా ఇందుకు సంబంధించి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇక దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక కొత్తగా నెల అనేది స్టార్ట్ అయింది కాబట్టి తొలి రోజుల్లోనే ఆయిల్ మార్కెటింగ్ దాదాపు కంపెనీలన్నీ కూడా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి పెంచాయి. ఇవన్నీ కూడా నేటి నుంచి జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్ ఎల్పిజి వినియోగిస్తున్నదారులు అందరికీ కూడా సో ఒక లేటెస్ట్ అప్డేట్. దీంట్లో వచ్చేసి ఎంత మేర పెంచారంటే ఒకేసారిగా 42 రూపాయలు అనేది పెంచడం జరిగిందనమాట ధర అనేది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర వచ్చేసి ఎలాంటి మార్పు లేదని చెప్పేసి సామాన్యులకు అయితే గుడ్ను చెప్పారు. ఎందుకంటే ఆ హోటళ్ళల్లో ఇక్కడ వాడుతుంటాం కదా కమర్షియల్, అంటే హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి, ఢిల్లీలో కూడా కమర్షియల్ సిలిండర్ ధర 42 రూపాయలు పెరిగింది. అదేవిధంగా రీటైల్ ధర వచ్చేసి 3000 దాదాపు 113 రూపాయలకి అయితే చేరి హైదరాబాద్లో 52 రూపాయల మేర పెరిగిందనమాట. కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి 3367 రూపాయలు అయితే ఉంది. కోల్కతాలో కూడా పెరిగిందనమాట, 53 రూపాయలు పెరిగినట్లు ఇక 3255 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇక 14 కేజీల సిలిండర్ ధర గురించి కూడా అప్డేట్ ఇచ్చారనమాట. గృహ అవసరాల కోసం వినియోగించే అంటే ఎల్పిజి సిలిండర్ ధరల ప్రస్తుతానికి ఎలాంటి మార్పు చేయకపోయినా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ కూడా రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి 913 రూపాయలు, హైదరాబాద్ డొమెస్టిక్ సిలిండర్ ధర వచ్చేసి 965 రూపాయలు అయితే ఉంది. సో ఇవన్నీ కూడా హెచ్చు తగ్గులు అయితే ఉంది. డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ ధర వచ్చేసి 350 రూపాయలు అవుతుందన్నమాట. సో 47.5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి 130 రూపాయల మేర పెరిగినట్లు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మొత్తానికి అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో వీటికి అయితే ధరలు అయితే పెరగడం అయితే జరిగింది. సో రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం స్థిరంగా అయితే ఉన్నాయని చెప్తున్నారు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 రకాల పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఇది కేటగిరీలకు సంబంధించి అందులో వచ్చేసి ఇంకా వృద్ధాప్య పింఛన్లని కూడా అంటారు. సో వీరు తప్పనిసరిగా ఈ పత్రాలు అందజేస్తేనే వారికి పెన్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో 57 సంవత్సరాలు నిన్నట్టుగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ చదువుకున్నట్లయితే టీసీ ఏదైతే ఉంటే అదేవిధంగా 10th సర్టిఫికేట్ లేదంటే ఉంటాయి కాబట్టి డాక్టరు వయసు నిర్ధారణ ఇలాంటివి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇవి జత చేయాల్సి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది అడుగుతారు, అది యూడిఐడి కార్డు తప్పనిసరి అనమాట. ఇక ఏదైతే ఒంటరి మహిళలు కూడా అంటాం కదా, సో వారందరూ కూడా విడాకులు మంజూరు పత్రం లేదా కాంపిటేటివ్ అథారిటీ నుండి సర్టిఫికేట్ అనేది జియోలో పేర్కొన్నట్టు కూడా వాటిని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వితంతుల పెన్షన్ అనేది ముఖ్యంగా భర్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ కూడా ఉంటాయి కాబట్టి అవి తప్పనిసరి గ్రామ పంచాయతీ ద్వారా కలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. హెచ్ఐవి, మలేరియా ఇదంతా కూడా వ్యాధి వైద్యుల దగ్గర నుంచి పత్రాలు తీసుకొచ్చి సరైన పత్రాలు అయితే అందజేస్తేనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా పెన్షన్లు ఇవ్వాలంటే కొన్ని రూల్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే ఆదాయం, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు 2 పత్రాలు, అంటే 2 రకాల అంటే గవర్నమెంట్ నుంచి తీసుకునేటువంటి పెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఇలాంటివి వారికి తీసేస్తారు. అదేవిధంగా భూమి ఎక్కువ ఉన్న సో ఇలాంటివి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అది ఒకసారి కూడా పెన్షన్ పొంది ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా అట్లాంటి అయితేనే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు పెన్షన్లకు సంబంధించి మనకు ఆల్రెడీ అంటే మనకు మే నెలలోనే 28 తారీఖున స్టార్ట్ చేశారనమాట. అందులో వచ్చేసి మహబూబ్ నగర్, అదే నల్గొండ జిల్లాలకి అయితే ఇచ్చారని చెప్తున్నారు, ములుగు, నగర్ కర్నూలు జిల్లాలకు. సో ఇక నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా రాజన్న సిరిసిల్లకి ఇస్తున్నారు. ఇక నేడు ఈ జిల్లాలకు అయితే అందిస్తారు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి. ఇక కొన్ని జిల్లాలకు అప్డేట్ అయిన వెంటనే రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద కొంతమందికి రాలేదంటున్నారు. సో ఇక ఈరోజు రేపు అప్డేట్ అవుతాయన్నమాట. సో రేపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. కొత్త పెన్షన్లు అయితే లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నాడు. తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో మొత్తానికి పెన్షన్లకు సంబంధించి కూడా రేపు పెంపు అనేది ఒకవేళ పెంచి పెన్షన్లు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట.